బ్రహ్మానందం పరమసుఖదం కేవలం జ్ఞానమూర్తిం ద్వంద్వాతీతం గగన సదృశం తత్వమస్యాదిలక్ష్యం ఏకం నిత్యం విమలమచలం సర్వధీ సాక్షిభూతం భావాతీతం త్రిగుణరహితం సద్గురుం తం నమామి. శివ విష్ణు సమారంభాం వ్యాస శంకర మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం. సర్వత్రా అజ్ఞాననాశాయ జ్ఞానదీపాయ చాత్మనే సచ్చిదానందబోధాయ శ్రీదత్తాయ నమో నమః. శ్రీ గణేశాయ నమః. శ్రీ సరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. గురుగీతలో పరమేశ్వరుడు బోధిస్తూ ఉన్నాడు పార్వతీమాతకు గురుగీత. క్రిములు, రక్తము, మలమూత్రములు, దుర్వాసన సమూహము వీటి చేత దూషితమై దుఃఖాలయమైనటువంటి దేహము శాశ్వతము కాదని తెలుసుకో. గురుమూర్తిని సర్వదా చింతన చేస్తూ ఉంటే స్వయముగా ఆత్మజ్ఞానము అనేటువంటిది ఉత్పన్నమవుతుంది అని చెప్పారు. ఆ తరువాత శ్లోకంలో గురుదేవుడిని స్తుతిస్తున్నారు. సంసార వృక్షమారూఢాః పతంతి నరకార్ణవే యస్తానుద్ధరతే సర్వాంసః తస్మై శ్రీ గురవే నమః. తస్మై శ్రీ గురవే నమః. జనులు మాయామోహము చేత ఏమియో తెలియని వారై జనన మరణ దుఃఖాత్మకమైన సంసారమనే మహా విషవృక్షమును ఎక్కి కేవల పాపమయ అజ్ఞాన నరక సముద్రంలో పడి మునిగిపోతున్నారు. మాయా మోహము. ఈ మాయామోహముల కారణము చేత మనిషికి ఏమీ తెలియట్లేదు. ఏమి తెలియని వారై జనన మరణ దుఃఖాత్మకమైన సంసారమనే మహావృక్షమునెక్కి కేవల పాపమయ అజ్ఞాన నరక సముద్రంలో పడిపోతున్నారు. జనన మరణములు అనేటువంటివి దుఃఖం. సంసారము అనేటువంటిది మహా విషవృక్షం. సంసారం అంటే భార్యా పిల్లలు కుటుంబం కాదు. మోక్షం పొందేంత వరకు చావు పుట్టుకలు పుడుతూ చస్తూ పుడుతూ చస్తూ పుడుతూ చస్తూ ఉండేది సంసారం. నిస్సారమైనది విషవృక్షం. అయినా సరే ఆ విషవృక్షాన్ని పట్టుకొనే వేలాడుతున్నారు. అజ్ఞానము అనేటువంటి నరకంలో సముద్రంలో పడిపోతున్నారు. మాయామోహాలు ఎంత తీవ్రంగా ఉన్నాయంటే ఎంత ఏడ్చినా మొత్తుకున్నా కూడా సంసారం వదలరు. అంత మాయామోహాలు అంత తీవ్రంగా ఉన్నాయి. ఎంత అజ్ఞానంలో ఉంటే ఎంత నరక సముద్రంలో మునిగిపోతారు. దీని వలన సకల దుఃఖములను అనుభవిస్తున్నారు. అయినా ఇష్టమే. అంత మాయ ఉంది, అంత మోహం ఉంది. తిట్టినా కొట్టినా చేదరించుకున్నా ఎసరించుకున్నా ఏదో ఒక భయం అనమాట. ఎక్కడికి వెళ్తాం, ఏం చేస్తాం. తిట్టినా అంటే ధైర్యం లేకపోవడం భయం. అందుకనే భగవద్గీతలో అభయం సత్వ సంశుద్ధి అని మొట్టమొదటే చెప్తాడు. అభయం అసలు ముందు భయం లేకుండా ఉండడమే భక్తి లక్షణం అన్నాడు. మొదటి లక్షణం అభయం. అంటే భక్తి మనకు అభినట్ట లేనట్ట అంటే భయపడుతున్నాం కదా. భయపడుతున్నాము అన్నంత వరకు భక్తి లేనట్లు లెక్క.
అభయం. నేను దేనికి భయపడను. ఈ అనవసరమైనటువంటి ఈ చేదరింపులు, ఈ హడావుళ్ళు, ఈ హంగామాలు, ఈ గొడవలు, ఈ తలకాయ నొప్పులు మా వల్ల ఏం కాదు నాయనా. మేము మోక్షం సాధించుకుంటాం, జ్ఞానం సాధించుకుంటాం, జీవితాన్ని సార్థకత చేసుకుంటాను అన్న ధైర్యం లేకపోవడం అంటే భయమే కదా. అప్పుడు ఏమవుతుంది చివరికి అంటే అజ్ఞానం అనే నరక సముద్రంలో మునిగిపోతారు. ఎంత దుఃఖమైనా అనుభవిస్తున్నారు. మహోన్నతమైన అనేక దేహములను ధరించుట, నానావిధ అభిమానములతో కూడి ప్రవర్తించుట, మరలా మరలా ఆ శరీరములను విడుచడం. ఈ చక్ర భ్రమణం ఏదైతే ఉన్నదో, ఇప్పుడు మనం మనిషిగా పుట్టాము, మోక్షం పొందకపోతే, ఈ మరణము ఆఖరి మరణం కాకపోతే, మరలా పుడితే మళ్ళీ మరణించాలి, మళ్ళీ పుట్టితే మళ్ళీ మరణించే లోపులో మళ్ళీ ఇవన్నీ వస్తాయి కదా. అప్పుడు కూడా మళ్ళీ ఇవన్నీ జంజాటాలు ఉంటాయి కదా. పుట్టిన ప్రతిసారి ఇప్పుడున్నట్టే మళ్ళీ జన్మలో కూడా ఉంటాయి కదా. ఇప్పుడు బోరు కొట్టిందా? బోరు కొట్టలేదు గనక మళ్ళీ అలాంటి దానికే ప్రయత్నం చేస్తున్నారు. ఎంత మాయ, ఎంత మోహమో అంటున్నాడు. అందుకని ఎంత అంటే ఒక కుక్కకి ఒక ఎముక దొరికిందట. ఎముక అది పట్టుకొని కొరుకుతా ఉంది. ఏమొస్తుంది? దీని పళ్ళు కదిలిపోయి ఆ ఎముకను కొరగటంలో దీని పళ్ళు నలిగిపోయి, విరిగిపోయి, కదిలిపోయి రక్తం కారుతుందట. ఆ కారిన రక్తం ఆ ఎముక నుంచే కారుతుందనుకొని అదే నాకుతుందట. ఏమీ లేకపోయినా ఆ ఎముకను కొరికి దానిలో నుంచి వచ్చిన రక్తమే నాకి తృప్తి పడుతున్నట్టు వదలరు సంసారాన్ని. పీల్చి పిప్పు చేసినా అంతే. అంతకన్నా ఒక ఉత్తమమైన లక్ష్యం కోసం. అందుకనే ఆశ్రమం గచ్చేత్. అసలు నువ్వు ఎవడుండమన్నాడు నిన్ను? నీకు ఏమాత్రమైనా బుద్ధి, కామన్ సెన్స్ ఉంటే ఉండవు. ఆశ్రమం గచ్చేత్. పిల్లలు పెద్ద బాధ్యతలు అయ్యేందాకే గృహస్థగా ఉండాలి. గృహస్థాశ్రమంలో పిల్లవాళ్ళు పెద్దవాళ్ళు అయిపోయారు, వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడ్డారు, వాళ్ళకి పెళ్ళిళ్ళు పేరెంటాలు చేసేసాము అంటే మనం ఆశ్రమానికి వెళ్ళిపోవాలి. అది అసలు జీవితం. ఇంకా ఇల్లు పట్టుకుని వెళ్ళకూడదు, ఆశ్రమానికి వెళ్ళిపోవాలి. ఎప్పుడన్నా అవసరం అయితే పిలుస్తారు కదా, అప్పుడు వెళ్ళి రావాలంతే. ఎక్కువ ఆశ్రమంలో ఉండాలి, అవసరం అయితే వెళ్ళి రావాలి. ఇంకా సన్యాసం కూడా పుచ్చుకుంటే అది కూడా వెళ్ళక్కర్లే. ఇంకా సంబంధం పూర్తిగా తెగిపోయినట్లే అనమాట. ఇంకా నాకేమీ సంబంధం లేదు నాయన, కావాలంటే వాళ్లే వచ్చి ఆశీస్సులు తీసుకుంటారు. వానప్రస్థాశ్రమంలో ఉన్నప్పుడు వెళ్ళి రావచ్చు. ఎక్కువ ఆశ్రమంలోనూ అవసరానికి ఏదో వాళ్ళు పిలిస్తే వెళ్ళి 4 రోజులు ఉండి వచ్చేయడం. అప్పుడు మనం ఏదైనా సాధన చేసుకోవడానికి కుదురుతుంది. కనుక దుఃఖం మహోన్నతమైన అనేక దేహాలు ధరిస్తావు, మళ్ళీ నానా విధాలైనటువంటి అభిమానాలతో కూడి ప్రవర్తిస్తే తిరిగి శరీరాలు ధరించడం, విడచటం అనే ఈ చక్ర భ్రమణం. పునరపి జననం పునరపి మరణం పునరపి జననీ జఠరే శయనం. ఇప్పుడు ఈ సంసార చక్రాన్ని విచ్ఛిన్నం చేసుకుని నువ్వు మోక్షం పొందుతావా? లేదు అంటే మళ్ళీ ఇదే తంతు నీకు కావాలా? అందుకని అప్పుడు అది వేరు. మళ్ళీ వాళ్ళు ఎల్లగొడటం వేరు, గంటటం వేరు, ఇష్టపూర్వకంగా రావడం వేరు. అది వేరు. మళ్ళీ అది వేరు. ఇప్పుడు ఇంట్లోనే ఉన్నారు, చూసుకోవాలి, తప్పదు. వాళ్ళకి ఇష్టమై నేను వానప్రస్థానికి వెళ్తానయ్యా, నేను అప్పుడప్పుడు వస్తానని చెప్పి వీళ్ళ ఇష్టంతో రావడం వేరు. అంటే అది మొత్తం పోయింది, డిస్టర్బ్ అయిపోయింది. ఇదివరకు రోజుల్లో అట్లా ఉండేది. బ్రహ్మచర్యాశ్రమంలో విద్యార్థిగా ఉన్నప్పుడు చదువు, సంధ్య. గృహస్థాశ్రమంలో పెళ్ళైన తర్వాత మళ్ళీ తన సంతానం కలిగి వాళ్ళు పెరిగి పెద్ద అయిందాక అక్కడ. ఆ తర్వాత జీవితాన్ని సార్థకత చేసుకోవాలి. మొత్తం ఇప్పుడు దాకా మొన్నటిదాకా ఏం చెప్పావు? పిల్లలతో కుదరలేదన్నావు, ఉద్యోగం కుదరలేదన్నావు, బాధ్యతలు కుదరలేదన్నావు. ఇప్పుడేం పీకుతున్నావు అని అడిగితే ఏం చెప్తారు? అడుగుతాడు రేపు పొద్దున్న. అడగడా? అక్కడ నిలబెడతారు కదా, చిట్టా తీస్తారు కదా. మరి మొన్నటిదాకా ఆ బాధ్యతలు అన్నావు, ఇప్పుడు అయిపోయిన తర్వాత కూడా నువ్వు వదలట్లేదేమిటి? పులి స్టాప్ ఎందుకు పెట్టట్లా, కామా ఎందుకు పెట్టట్లేదు అని అడుగుతాడు.
అంటే అది మొత్తం సిస్టమ్ పోయింది. ఆశ్రమ ధర్మాలు అనే సిస్టమ్ పోయింది. అప్పుడు అవి చక్కగా బ్రహ్మచర్యాశ్రమం, గృహస్థాశ్రమం, వానప్రస్థాశ్రమం, సన్యాసాశ్రమం ఉన్నప్పుడు ఇంకా ఎప్పుడు ఉన్న చోటనే ఉండిపోకుండా ఒక్కొక్క మెట్టు పైకి అధిగమించడం అనమాట. జీవితంలో ఏదైనా కష్టం వచ్చింది, నష్టం వచ్చింది, ఇబ్బంది వచ్చింది, ఇప్పుడు ఏ వంక లేదు కదా చెప్పడానికి. ఇప్పుడు ఈ అవకాశాన్నైనా ఉపయోగించుకుందామని మానసికంగా అయినా మెంటల్గా అయినా ప్రిపేర్ అయ్యి ఉండి ఫస్ట్ ఏ వంకలైతే చెప్పామో ఆ వంకలేమీ లేవు ఈరోజు. అలాంటి పరిస్థితే వస్తే అలాంటి రోజైనా మనం సార్థకత చేసుకోవాలి. అలా చేసుకోవాలంటే అవగాహన ఉండాలిగా ముందు. అసలు ఆ అవగాహన ఉండాలంటే వినుండాలిగా. వినుండాలంటే సత్సంగానికి రావాలిగా, లేదంటే గ్రంథాలు చదవాలిగా, సత్సంగం ఆడియో వచ్చినా వినాలిగా, విన్నది అర్థం కావాలిగా, అర్థమైనా ఆచరించడానికి ధైర్యం ఉండాలిగా, ఒక అడుగు ముందుకు వేయడానికి. అందుకని భ్రమణం, చక్ర భ్రమణ రూప సంసారం అనే వృక్షాన్ని ఎక్కిన వారు ఒకటి చేత ప్రబల విషయాభిలాష అను విషమిక్కి మూర్ఛితులై తత్వమార్గము తెలియక పడిపోవుచున్నారు. సంసారం అనే మహావృక్షాన్ని ఎక్కారట. అది చాలా విషవృక్షం. అటువంటి వృక్షం ఎక్కి ప్రబల విషయాభిలాష, ఏం విషయం అంటే ప్రబల విషయాభిలాష, విషయముల పట్ల అభిలాష, విషమెక్కి మూర్ఛితులై ఆత్మవిస్మృతి అను మూర్ఛ పొందుతున్నారు. తత్వమార్గము తెలియక పడిపోతున్నారు. విషయం అసలు బాగా అర్థం కావాలి. తత్వం తెలియకపోవడం వల్లే నువ్వు పడిపోతున్నావయ్యా అంటున్నారు. తత్వం తెలిస్తే పడిపోరు. ఆ తత్వం తెలుసుకోవడానికే గురువుని ఆశ్రయించాలి. ఇప్పుడు ఈ చెప్పిందంతా ఇక్కడ ఉంది. తత్వసారము తెలిసి కోరన్నా సద్గురుని చెంత నిజముగనుగొని లాభముందన్నా. తత్వసారము తెలిసి కోరన్నా సద్గురుని చెంత నిజముగనుగొని లాభముందన్నా. పామరత్వము పారద్రోలి ద్వేషభావము రూపుమాపి అంతటను పరమాత్మ కలడని నెమ్మనంబున బోధ సల్పుము. తత్వసారము తెలిసి కోరన్నా సద్గురుని చెంత నిజముగనుగొని లాభముందన్నా. విషయం అర్థమైన వాడు ముందే చెప్తా ఉండాలి. ఆయన మీ పెళ్లిళ్ళు అయిందాకే, మీకు ఉద్యోగం వచ్చిందాకే, ఆ తర్వాత నా మీద నమ్మకం పెట్టుకోవద్దు, నేను డైపర్లు మార్చలేను, నేను నా వల్ల కాదు, ఇక బతుకంతా ఇదే కాదు, మీకు మార్చాను కదా, మీ పిల్లలకు మీరు మార్చుకోండి అని ముందు నుంచి చెప్పకపోతే అప్పటికప్పుడు కుదరదు. ఇంకా కొంతమంది ప్రబుద్ధులు ఏమంటున్నారు, వెళ్ళి ఆశ్రమంలో ఉంటారంటే మళ్ళీ ప్రాణం మీదకి వచ్చావు, మా దగ్గరికి వస్తావా, అప్పుడు రావటం కుదరదు అంటారంటే. ఇవి మళ్ళీ ఇదో భయం. మేము వెళ్ళిపోతాం, స్వామి దగ్గర ఉంటాం అంటున్నారుగా, మరి లేచినా లేకపోయినా అక్కడే ఉండండి, మరి రావద్దు, మళ్ళీ అదో భయం. అంటే ఎంత ధైర్యం ఉండాలి అంటే, పోతే ఎలాగైనా పోతాను, తీసుకెళ్ళి అవతల ఎవరో ఒకళ్ళు పాడేస్తారు అన్నంత ధైర్యం ఉండాలి, అన్నంత తెగింపు ఉండాలి. అందుకని అభయం అంటే భయం లేకుండా ఉండగలిగితేనే మనం ఏదైనా సాధిస్తాం. ఇన్ని భయాలు అడ్డొచ్చేస్తాయి కదా. వెళ్ళాలని ఉంది, వెళ్ళిన తర్వాత ఒకవేళ లేకపోతే అప్పుడు అక్కడ వాళ్ళకి భారం అవుతాం కదా, అప్పుడు మళ్ళీ ఇంటికి రావాలంటే ఇప్పుడు గుర్తొచ్చావా, ఇప్పుడు కావాల్సి వచ్చిందా, అక్కడే ఉండకపోయావా, కొడుకు అనపోయినా కోళ్ళు అంటదేమో. ఎన్ని భయాలు ఉంటాయంటే ఒక భయం కాదు, ముద్రష్ట భయాలన్నీ ఉంటాయి. ఇంకేం సాధిస్తాం మనిషి అంటే? పోయినా ఇష్టమే, ఎలా జరిగినా ఇష్టమే, ఎక్కడున్నా పోవటం ఖాయమే. డబ్బులు ఉంటే హాస్పిటల్లో పోతాం, డబ్బులు లేకపోతే ఇంట్లో పోతాం. డబ్బులు ఉన్నదానికి లేని దానికి పెద్ద తేడా ఏమి ఉండదండి. ఆడు మెషిన్ పెట్టి 4 రోజులు డొక్కు కొట్టిస్తాడు, ఆడిస్తాడు. అది లేకపోతే 4 రోజుల ముందే పోతాం. మన ఇంట్లోనే పోయేవాళ్ళం హాయిగా, హాస్పిటల్లో కాకుండా. అంతకు మించి పెద్ద తేడా ఏమీ ఉండదు. డాక్టర్ గారు బాగుపడతాడు డబ్బులు ఉంటే, అంతకు మించి ఏమీ లేదు. కనుక విషయాభిలాష అనే విషమెక్కింది మీకు. విషయాభిలాష, విషయాలు విషయాలు విషయాలు. కొంతమంది వాళ్ళు పంపించినా వెళ్ళడానికి వీళ్ళు సిద్ధంగా ఉండరు.
ఒకవేళ వెళితే ఇదిగో ఇట్లాంటి లేనిపోయినటువంటి భయాలు, ఇబ్బందులు. మొత్తం మీద ఏమవుతుంది అప్పుడు అంటే ఆత్మవిస్మృతి అనే మూర్ఛ రోగం వస్తుంది. ఆత్మవిస్మృతి అంటే నీ ఆత్మని నువ్వేం ఉద్ధరించుకోలేవు. ఎక్కడ ఉద్ధరించుకుంటావు? ఇంకా తత్వ మార్గము తెలియక పడిపోతున్నారు. అట్టి దీనులందరినీ గురుదేవుడు బ్రహ్మజ్ఞాన ఉపదేశము అనే ఔషధము చేత విషయకామనా విషమును పోగొట్టి ఆత్మస్మృతిని కలిగించి అజ్ఞాన నరక సముద్రము నుండి ఉద్ధరించుచున్నాడు కాన మహాత్ముడైనట్టి గురుమూర్తికి నమస్కారము. అందుకని ఒక విషయం మనకి పూర్తిగా క్లారిటీ అయితే, ఎప్పుడైతే అసలు మన జీవితానికి పరమార్థం ఏమిటో తెలిస్తే దానిని సాధించడం కోసం ఎంత త్యాగమైనా చేస్తారు. ఇక్కడ ఏలూరు దగ్గర మొండూరులో ఒక ఆశ్రమం ఉంది. ఆ మొండూరులో ఆశ్రమంలో ఒక 80 సంవత్సరాలు ఉంటాయి ఆవిడికి, దగ్గర 80. 11 ఏళ్ల వయసులో వచ్చిందంట అక్కడికి. 11 ఈ రోజుకి అక్కడే ఉంది. పెద్ద చదువుకున్న ఆవిడ కాదు, కానీ ఆశ్రమానికి వచ్చేసి ఆ గురు బోధ వినడం వలన ఇంకా అలాగా ఉండిపోయింది. అందుకని ఆత్మశ్రేయస్సు అనేటువంటిది పొందాలి అంటే మనం గురువుని ఆశ్రయించాలి. గురువును ఆశ్రయిస్తేనే మనం ఏదైనా సాధించగలుగుతాం. లేకపోతే ఆలు బిడ్డలు వెంటరారన్నా నిజమెరిగి నీవు బంధుజాలపు మమత వీడన్నా. ఆలు బిడ్డలు వెంటరారన్నా నిజమెరిగి నీవు బంధుజాలపు మమత వీడన్నా. పక్షిజాలము చెట్టుపైన చేరియుండును సంధ్యవేళ ప్రొద్దు పొడవగా పక్షులన్నీయు వీడిపోవును వేరువేరుగా. తత్వసారము తెలిసి కోరన్నా సద్గురుని చెంత నిజము గనుగొని లాభముందన్నా. ఎవరి కోసం నువ్వు అంటి పెట్టుకొని నీ ఆత్మశ్రేయస్సు చేకూర్చుకోవడం మానేస్తున్నావో వాళ్ళెవరు మనతో రారు, ఇంకా ఎప్పుడు పోతారా అని ఎదురు చూస్తారు. అందుకని బంధువులు, ఆలుబిడ్డలు అనే మమత విడిచిపెట్టు. పక్షులన్నీ చెట్ల మీద చేరుంటున్నాయి సంధివేళకు. ప్రొద్దు పొడవంగానే ఏమవుతాయి? ఏ పక్షి అటు వెళ్ళిపోతుంది, ఏది వెళ్లే దారికి అది వెళ్ళిపోతుంది. అలానే ఎవరి సమయం తీరిపోతే వాళ్ళు వెళ్ళిపోతారు, ఎవరి దారిన వాళ్ళు వెళ్ళిపోతారు, ఎవరికి ఎవరు తోడు రారు. కనుక గురువుని ఆశ్రయించమని చెప్తూ ఉన్నాడు. గురువు యొక్క బ్రహ్మజ్ఞానోపదేశము అనే ఔషధము వలనే మనలో ఉండే విషయకామన విషము పోగొట్టుకుంటాము, ఆత్మస్మృతి కలుగుతుంది. అజ్ఞానం అనేటువంటి నరకము నుండి, సముద్రం నుంచి బయటపడతాము, ఉద్ధరింపబడతాము. అందుకని గురువుని ఆశ్రయించు. అటువంటి గురుమూర్తికి నమస్కారం. మనం ప్రతిరోజు చదువుకునేటువంటి శ్లోకం, అందరికీ వచ్చిన శ్లోకం. ఈ శ్లోకం రాని వాళ్లే ఉండరు. ఏమిటా శ్లోకం? గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. పార్వతీదేవికి పరమేశ్వరుడు బోధించిన గురుగీతలోని 58వ శ్లోకం ఇది. గురుగీత మొత్తంలో ఈ శ్లోకం మటుకు అందరికి వచ్చింది. ఎలాగైతే చతుర్వేద సారములైనటువంటి మహావాక్యముల యొక్క లక్ష్యార్థమును బోధించు అట్టివాడొకటి చేత గురువు చతుర్ముఖములతో చతుర్వేదములను ఉపదేశించు బ్రహ్మదేవుడితో సమానము గురువు. ఎందుచేత అంటే చతుర్వేదాలున్నాయి. ఆ చతుర్వేదాలలో ఒక్కొక్క వేదం నుంచి ఒక్కొక్క మహావాక్యం తీసుకున్నారు. ఆ ఒక్కొక్క మహావాక్యాన్ని కూడా గురువు మనకి బోధిస్తాడు, విశదపరుస్తాడు, తేటతెల్లం చేస్తాడు, అవగతం చేస్తాడు. ఆ 4 వేదాలలోని 4 కూడా ప్రజ్ఞానం బ్రహ్మ, అయమాత్మ బ్రహ్మ, తత్వమసి, అహం బ్రహ్మాస్మి. వీటిని వేదాంత మహావాక్యాలు అంటారు. ఒక్కొక్క వేదంలో నుంచి ఒక వాక్యం తీసుకున్నారు, మహావాక్యం అన్నారు.
ఆ మహావాక్యాన్ని గురువు చెప్తాడనమాట. తత్వమసి అని చెప్తాడు మొదట. తత్ అంటే ఆ పరమాత్మ, త్వం నీవు, అసి అయ్యున్నావు. నువ్వెవరివి? నువ్వెవరు అనుకుంటున్నావు? నేను పలానా XYZ అండి, నేను పలానా ఆడామగాండి, నేను పలానా కులం, పలానా గోత్రం. నీ బొందేం కాదు. నువ్వెవరు అనుకుంటున్నావు? తత్ అంటే ఆ పరమాత్మవే నీవు, ఆ భగవంతుడివే నీవు. నీవు దేహానివి కాదు. మనం అనుకుంటున్నావు దేహమని, మనం అనుకుంటున్నావు. తనువు చూసి మురిసిపోకన్నా మట్టి బొమ్మది అందమేమియు లేదు లేదన్నా. తనువు చూసి మురిసిపోకన్నా మట్టి బొమ్మది అందమేమియు లేదు లేదన్నా. అందమైన ఆత్మ వదలి నింద్యమైన మేను నేనని. అందమైన ఆత్మ వదలి నింద్యమైన మేను నేనని. తలపు వీడి శాశ్వతంబగు సచ్చిదాత్మను స్మరణు చేయుము. తత్వసారము తెలిసి కోరన్నా సద్గురుని చెంత నిజముగనుగొని లాభముందన్నా. నువ్వు దేహం కాదు, నీవు సాక్షాత్తు పరమాత్మవే. ఈ దేహం నువ్వు కాదు, ఈ మట్టి బొమ్మ నేననుకుంటున్నావేమో. కాదు కాదు, నీవు ఆత్మస్వరూపుడివి అని గురువు చెప్తాడు గనుక చతుర్వేదాలలో ఉండే ఆ తత్వమసి, మొదట తత్వమసి చెప్తాడు. తర్వాత ప్రజ్ఞానం బ్రహ్మ అని చెబుతాడు. ఏదైతే గురువు చెప్పినటువంటి బోధ యొక్క సారాంశం ఉన్నదో ఆ జ్ఞానం కూడా పరమాత్మ స్వరూపమే. ఇలా గురువు ఒక్కొక్క వాక్యాన్ని బోధిస్తూ ఉంటే చివరకు వచ్చేటప్పటికి ఏమంటాడు అంటే అహం బ్రహ్మాస్మి అంటాడు. గురువు మొదట చెప్పాడు నీవే పరమాత్మవి, నువ్వు దేహం కాదు అని. వాడికి అర్థమైన తర్వాత వాడు చివరికి అంటాడు అహం బ్రహ్మాస్మి. అవును, నాకు అర్థమైంది, నేనే పరమాత్మ. కనుక ఈ 4 వాక్యాలలో మనకు సారాంశమంతా కూడా చతుర్ముఖ బ్రహ్మలాగా బోధిస్తాడు గనక గురు సాక్షాత్ గురు బ్రహ్మ. ఫస్ట్ గురు బ్రహ్మ అన్నారు. జ్ఞానబోధలను చేసి అజ్ఞానములో పడనీయకుండా సర్వులను రక్షిస్తున్నాడు గనుక శ్రీ గురుమూర్తి సర్వులను రక్షించినటువంటి వాడు విష్ణువు. పోషణకారుడు. సృష్టి చేసేది బ్రహ్మ అయితే పోషణ చేసేవాడు విష్ణువు. అలా గురువు బ్రహ్మ సృష్టి చేసినట్లుగా మనలో ఆ వేదాంత వాక్యాలను వాటి యొక్క లక్ష్యార్థాన్ని బోధించి చతుర్ముఖ బ్రహ్మ అయితే ఆ తర్వాత ఆయన అజ్ఞానములో పడకుండా మనని జ్ఞానముతో పోషించి మహావాక్యోపదేశము చేసి బ్రహ్మ అయ్యాడు. ఇప్పుడు అజ్ఞానములో పడిపోకుండా జ్ఞానముతో పోషించి విష్ణువయ్యాడు కనుక గురుర్ విష్ణు, గురుర్ బ్రహ్మ, గురుర్ విష్ణు, గురుర్దేవో మహేశ్వర. శరణుజొచ్చిన వారి సకల అజ్ఞానావరణములను హరింపజేయుచున్నవాడు గనుక హరుడు. హరుడు అంటే హరించేవాడు. ఏమి హరిస్తున్నాడు? మనలో ఉండే అజ్ఞానాన్ని హరిస్తున్నాడు. లయకారుడైనటువంటి పరమేశ్వరుడులాగా మనలోని అజ్ఞానాన్ని లయం చేస్తున్నాడు గనుక గురువు సాక్షాత్ పరమేశ్వరుడు. గురుర్ బ్రహ్మ, గురుర్ విష్ణు, గురుర్దేవో మహేశ్వర. ఇంతేలా త్రిగుణాతీతమైన బ్రహ్మతత్వమొకట చేత శ్రీ గురువు సాక్షాత్తు పరబ్రహ్మమై ప్రకాశిస్తున్నాడు. గురు సాక్షాత్ పరబ్రహ్మ. ఈ త్రిమూర్తులే కాదు, ఈ త్రిమూర్తులు ఎందులో నుంచి వచ్చారో ఆ పరబ్రహ్మ కూడా గురువే. అటు గురుదేవునకు నమస్కారము, అటు గురుదేవునకు నమస్కారం. ఆయన బ్రహ్మ, ఆయనే విష్ణువు, ఆయనే మహేశ్వరుడు, ఆయనే సాక్షాత్తు పరబ్రహ్మ. గురువు ఎప్పుడైతే బ్రహ్మ విష్ణు మహేశ్వర స్వరూపం అన్నామో, సాక్షాత్తు పరబ్రహ్మ స్వరూపం అన్నామో,
ఆ గురువు నుంచి మనం పొందినటువంటి ఆ పరబ్రహ్మ స్థితిని మనం పొందితే మనం కూడా గురువు అటువంటి గురువుని ఆశ్రయించి ఆ తత్వం తెలుసుకుంటే మన జీవితం సార్థకత అవుతుంది. లేదంటే ఆ తత్వము తెలియదు. గురువు లేకపోతే తత్వము తెలియదు. తత్వమర్మము తెలిసి కోరన్నా బ్రహ్మ సత్యము జగము లేదని పలుకు మోరన్నా. తత్వమర్మము తెలిసి కోరన్నా బ్రహ్మ సత్యము జగము లేదని పలుకు మోరన్నా. తత్వసారము తెలియలేకనే తప్పుదారిన అనుసరించకు గురువు శాస్త్రము బోధ చేసిన మార్గమందే పోవనేర్పు. గురువు శాస్త్రము బోధ చేసిన మార్గమందే పోవనేర్పు. తత్వసారము తెలిసి కోరన్నా సద్గురుని చెంత నిజము తెలుసుకొని లాభముందన్నా. కనుక గురువు అనేటువంటి వాడు త్రిమూర్తి స్వరూపం అయిపోయాడు. ఇక్కడ సృష్టి చేశాడు మొట్టమొదట బ్రహ్మలాగా. ఏమి సృష్టి చేశాడు అనంటే మనలో ఆ మహావాక్యోపదేశము అనే సృష్టి చేశాడు. అలానే వాటి యొక్క తత్వాన్ని మనకు అర్థవంతంగా తెలియచేసి పోషించి విష్ణువయ్యాడు. మనలోని అజ్ఞానాన్ని నశింపజేసి శివుడయ్యాడు. వీటన్నిటికీ అతీతమైన పరబ్రహ్మ ఆయనే అయ్యాడు. గురువుని ఆశ్రయిస్తే ఏమవుతుంది అంటే జ్ఞాననేత్రము ప్రసాదిస్తాడు. గురుగీతలో మరొక ముఖ్యమైన శ్లోకం ఇది, 59వ శ్లోకం తర్వాతది. అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మీలితం యేన తస్మై శ్రీ గురవే నమః. తస్మై శ్రీ గురవే నమః. తస్మై శ్రీ గురవే నమః. అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మీలితం యేన తస్మై శ్రీ గురవే నమః. నేత్ర చికిత్స చేసేటువంటి వాడు వ్యాధిచే కండ్లు కనపడని వాని యొక్క నయనములు అంటే కండ్లను కాటుక పుల్లతో కాటుక వేసి సరిచేసి నేత్రరోగాన్ని పోగొట్టి దృష్టి కలవానిగా వైద్యుడు ఎలా చేస్తున్నాడో, కంట్లో శుక్లాలు వస్తే కంటి ఆపరేషన్ చేయించుకొని ఆపరేషన్ చేసి కంటిలో ఉన్నటువంటి ఆ శుక్లాన్ని తొలగించి వైద్యుడు మనకి ఎలా చూపు ప్రసాదిస్తున్నాడో, గాఢాంధకారములో నేత్రములుగా అనిపించక ఉండినప్పుడు కాటుకను ధరిస్తే నయనముల చేత సకల పదార్థములను గ్రహించే శక్తి గలవాడవుతాడు. కళ్ళు చక్కగా పనిచేస్తాయట కాటుక పెట్టుకుంటే, బాగా కనిపిస్తాయట. ఇప్పుడు డూప్లికేట్ కాటుకలు అనుకుంటా మొత్తానికి పోతున్నాయి. బొట్టు పెట్టుకుంటే బొట్టు పెట్టుకున్న దగ్గర దొరద, కాటుక పెట్టుకుంటే కళ్ళు పోతాయి. పేస్ట్ పెట్టి పళ్ళు రుద్దితే పళ్ళన్నీ పుచ్చిపోయి ఊడిపోయి. ఎందుచేత అంటే మరి పళ్ళ డాక్టర్లు బాగుపడాలి, కళ్ళ డాక్టర్లు బాగుపడాలి. అందుకని కోటి కుంకుమ పూజ చేస్తామండి. ఆ బొట్టు ఇంత తీసుకుని మొదట పెట్టుకుంటే దురద వస్తుందంటే అంత కుంకుమ పూజ చేసి అమ్మవారిని పాడు చేసావు కదా నువ్వు. అనవసరం ఏమొస్తుంది? ఏమివ్వాలి అమ్మవారి? ఇప్పుడు నీ డూప్లికేట్ కుంకానికి నువ్వు చిన్న బొట్టెట్టుకుంటేనే నీకంతా దురద మచ్చ వచ్చేసింది. నా కోటి కుంకుమ పోసి ఒళ్ళంతా పోసావు కదరా అంటుంది. ఎలా అయితే కాటుకతో వైద్యుడు కళ్ళ యొక్క రోగాలను నశింపజేస్తున్నాడో, అలాని గురువర్యుడు అజ్ఞానము అనే అంధకారము ఏదైతే ఉన్నదో, అజ్ఞానం అనే నేత్రరోగం ఏదైతే ఉన్నదో, ఆత్మతత్వము తెలియని వాని యొక్క అవివేక నేత్రములను బ్రహ్మజ్ఞానము అనే అంజనం అంటారు కదా, అంజనం తెరచునట్లు చేయుచున్నాడు. వైద్యుడు నేత్రాలు బాగు చేసినట్లు గురువు అజ్ఞానమనే
అంధకారాన్ని తొలగిస్తున్నాడు. వైద్యుడు కంటికి చికిత్స చేసి నీకు చూపించాడు, కళ్ళు తెరిపించాడు. గురువు అజ్ఞానాన్ని నశింపజేస్తాడు. వాని అవివేక దృష్టిని నశింపజేస్తాడు. వైద్యుడు మసకను నశింపజేశాడు, గురువు అవివేకమనే దృష్టిని నశింపజేస్తాడు. జ్ఞాన దృష్టిని రక్షిస్తాడు, ప్రసాదిస్తాడు. అటువంటి పరమ కరుణామూర్తి సద్గురుదేవులు. కనుక అజ్ఞానమనే చీకటిని తొలగించేవాడు జ్ఞానాంజన శలాకయ, జ్ఞానమనే అంజనాన్ని ప్రసాదించేవాడు గురువు. అవివేక నేత్రములను బ్రహ్మజ్ఞానమును అంజనముతో తెరుచినట్లు చేస్తూ ఉంటాడు. వాని అవివేక దృష్టిని పూర్తిగా నశింపజేస్తాడు, జ్ఞాన దృష్టిని ప్రసాదిస్తాడు. అటువంటి కరుణామూర్తి అయిన గురుదేవులకు వందనము. గురువును ఆశ్రయించకపోతే ఎటువంటి వివేకం ఉండదు. అప్పుడు ఏమవుతుంది? అవివేకంతో అవివేకం అనే నేత్రాన్ని కూడా బ్రహ్మజ్ఞానంతో పోగొడతాడు అంటున్నారు. అవివేకంతో ఉంటే ఏమవుతుంది? జీవితం వృధా అయిపోతుంది అవివేకంతో ఉంటే. ఇప్పుడు ఖాళీగానే ఉన్నాను, ఏ పని లేదు, పని అయిపోయింది, తీరుబాటుగా ఉన్నాను. టీవీ సీరియల్స్ చూసే బదులు, ఆ సెల్ ఫోన్ పట్టుకొని కూర్చునే బదులు, పోనీ ఆశ్రమానికి వెళ్ళిపోతే లెగలేనప్పుడు మళ్ళీ కొంపలోకి రానివ్వనన్నారని ఇంట్లోనే ఉన్నా కూడా అక్కడున్నా బుద్ధిగా వాడవచ్చుగా. పోనీ అప్పుడు మాత్రం ఏం చేస్తున్నాం? పోనీ అలాగైనా అయితే టీవీ లేకపోతే సెల్ ఫోను పట్టుకొని కూర్చొని చూస్తా ఉన్నాం. ఇది అవివేకం అంటే. ఏం చేయాలి? వివేకం ఉంటే ఎక్కడికో వెళ్ళి ఏమో చేయలేకపోతున్నాం, కనీసం ఇంట్లో ఉన్నప్పుడైనా ఖాళీ సమయాన్నైనా సద్వినియోగం చేసుకుందాము. ఆ సెల్ ఫోన్లో అయినా సత్సంగం వింటామా? అందులో అయినా ఇంకేదో చూడాలనిపిస్తుంది. మామూలు మాయ కాదు, మహామాయ. మహామాయ అన్నారు. అందులో చిక్కుకుంటే బయటపడడం సామాన్యమైనటువంటి విషయమా? సెల్ ఫోన్ మాయ అంటే ఏమిటంటే సెల్ ఫోన్కు మించిన మహామాయ ఏమీ లేదు. ఇంకా మనిషిని పతనం చేయడానికి కలిపురుషుడు పంపించాడట అందరి దగ్గరికి సెల్ ఫోన్. ఈయన అసలు ఎలా బాగుపడతాడో నేను చూస్తా అని ఎంత బుద్ధిమంతుడిని కూడా పతనం చేయడానికి వచ్చాడనమాట కలిపురుషుడు సెల్ ఫోన్ రూపంలో. ఆ సెల్ ఫోన్లోనే బోల్డ్ పనులు ఉన్నాయి. ఇదిగో పొద్దు నుంచి 60 పేర్లు టైప్ చేశాను. 60 మంది పేర్లు వచ్చినాయి వాళ్ళకి నామజపం చేయడానికి. అందుకని మాయవలలో చిక్కుపడకన్నా బహుజాగరూకతతో దాని జాడలు తెలిసి కోరన్నా, తీవ్ర సాధన చేసి దాని అంతు తేల్చుము సత్వరంబున, మాయ మర్మము తెలియువానికి మాయసుంతయు బాధ చేయదు. మాయవలలో చిక్కుపడకన్నా బహుజాగరూకతతో దాని జాడలు తెలిసి కోరన్నా. మాయ. ఇప్పుడు నేను అనవసరంగా ఇంటి దగ్గర ఉంటే ఫోన్ చూస్తున్నాను, లేకపోతే టీవీ సినిమాలు సీరియల్స్ చూస్తున్నాను, ఇలా వృధాగా గడిపే సమయం. అక్కడికి ఏదో సత్సంగానికి వెళ్ళి కూర్చుంటే అప్పుడు ఫోన్ సైలెంట్లో పెడతాను కదా గంట. ఇక్కడ ఉండే సమయం ఏదో అక్కడే ఉంటే ఈ గంట, అప్పుడు కాస్త వీటికి దూరంగా అయినా అనిపిస్తుందా? అది వివేకం. అసలు సెల చూడటానికే మనం రాకుండా ఎగ్గొడతాం. మహామాయ. ఏముంది? ఓడపొడిసేది ఏమన్నా ఉందా? ఇప్పుడు ఇంటి దగ్గర కూర్చున్న వాళ్ళందరూ ఏం చేస్తుంటారండి? ఇప్పుడు ఇంటి దగ్గర కూర్చున్నాం, ఏం చేస్తాం? అయితే టీవీ, లేకపోతే సెల్, లేకపోతే ఏదో బాతాకాణి. ఏదో బయటకు వస్తే అన్న చుట్టాలు స్నేహితులతో మాట్లాడతారులే. ఇంట్లో ఉంటే ఆ మాట కూడా ఉండదులే అమ్మ. రోజు ఉండేవాళ్ళతో ఏం మాట్లాడతారు? ఎడమొహం పెడమొహం కాదంటారు. నిజం కాదా ఇవన్నీ? రోజు ఉండేవాళ్ళతో ఏం మాట్లాడతారు? అందుకని ఒకవేళ ఇంట్లో ఉన్న ఎవడ సెల్ వాడిది, ఎవడ సెల్లలో వాడు మునిగిపోతా ఉంటాడు. వివేకము అంటే అది. అరే
నాకు ఈరోజు సమయం ఉంది, తీరుబాటు ఉంది, రేపు దసరాకి బోల్డన్ని కార్యక్రమాలు ఉన్నాయి కదా, ఈ రోజు ఖాళీగా ఉన్నా, ఏదో ఒకటి ఏదన్నా పని ఉందేమో, ఏదన్నా చేద్దామా, ఏదన్నా సాయం చేద్దామా అనిపించిందా? అది వివేకం. అది వివేకం. ఎన్ని పనులు ఉన్నాయంటే అసలు ఇప్పుడు పొద్దుగోకులు చేస్తానే ఉన్నాను నేను, మీకు కనపడదు చేసేది. నామం అంటే అలా చేయొచ్చా అండి, ఇలా చేయొచ్చా అండి, భోజనం చేశాక చేయొచ్చా అండి, చేయకముందు చేయాలా అండి, ఏటి మాసం అవ్వకుండా చేయొచ్చా అండి, అమెరికాలో ఉండి చేయొచ్చా అండి. అందుకని మళ్ళీ వాళ్ళందరికీ రిప్లైలు ఇవ్వాలి కదా, వాళ్ళందరికీ చెప్పాలి. పాపం వాళ్ళు ఆసక్తితో ఉన్నారు కదా, చెయ్యాలి అని అడుగుతున్నారంటే చెయ్యాలని తపనుంది కదా. మేము అమెరికాలో ఉన్నామండి చేయొచ్చా అంటే చాలా సంతోషం, బంగారంలాగా చేయండి. అంటే అది తినొద్దు అంటున్నారు కదండి అన్ని రోజులు, ఒకవేళ మరి వండి పెట్టొచ్చా అండి? తినేవాడు ఏం చేస్తాడు పాపం, వాడికి వండి పెట్టండి. వాడిని కూడా మానమంటే మిమ్మల్ని మానేయమంటాడు, నామం చేయొద్దు ఏం చేయొద్దు. అందుకని మొదలకే ఎసరెందుకు, అసలకే ఎసరెందుకు అమ్మా, మీ డ్యూటీ అనుకొని చేయడమే. మన పని మన బాధ్యత, వాళ్ళకి ఏది కావాలో అది చేసి పెట్టడం నా బాధ్యత, నా ధర్మం, అంతే. ధర్మవ్యాధుడని ఒక మాంసం కొట్టుకునేవాడు గొప్ప జ్ఞాని అయ్యాడు చూడండి. కనుక అజ్ఞానం అనేటువంటి అంధకారాన్ని తొలగించేటువంటి వాడు గురువు. అఖండమండలాకారం వ్యాప్తం యేన చరాచరం తత్పదం దర్శితం యేన తస్మై శ్రీ గురవే నమః. తత్వమసి అనే మహావాక్యము యొక్క అర్థము ఇక్కడ గురు పరబ్రహ్మ స్వరూపమే అని వేరు వేరు పదాలతో విమర్శించి వివరంగా తెలియజేస్తూ ఉన్నారు. ఈ శ్లోకంలో ఏం చెప్పారు? తత్పదం అన్నారు. తత్ అనే పదము యొక్క అర్థం చెప్తున్నారు. చైతన్య స్వరూపుడైన జగదోపాధిక పరమాత్మయే పరమాత్మ చేత చరాచరమగు బ్రహ్మాండమంతా వ్యాపించి ఉన్నది. తత్పదం చరాచరం అఖండ మండలాకారం వ్యాప్తం యేన చరాచరం, అంతటా వ్యాపించి ఉన్నదట. తత్పదం ఏమిటి వ్యాపించి ఉన్నది? తత్ అంటే ఆ పరమాత్మ, అది ఏ తత్పదం యొక్క అర్థం. అనగా మాయా ఉపాధికుడు ఈశ్వరుడు అనున్నది తత్పదము యొక్క వాచ్యార్థం. మాయోపాధికుడు ఈశ్వరుడు. ఒక ఉపాధి అనేటువంటిది ఎప్పుడైతే ఉన్నదో అక్కడ పరిమితం ఉన్నది. అది కూడా అందుచేత మాయోపాధి అన్నారు. అట్టి తత్పద వాచ్యార్థమును విమర్శించి లక్ష్యార్థమైన చైతన్య పరబ్రహ్మము ఏ గురుదేవుని చేత బోధింపబడినదో అట్టి గురుమూర్తికి వందనమాచరిస్తూ ఉన్నాను అని దాని అర్థం. అఖండ మండలాకారం వ్యాప్తం యేన చరాచరం, అంతటా వ్యాపించి ఉన్నటువంటిది ఏదైతే ఉన్నదో తత్ అంటే అది ఆ పరమాత్మ. దర్శితం యేన దానిని మనకు దర్శింపచేసేవాడు. అంటే ఆ పరమాత్మ తత్వాన్ని మనకు దర్శింపచేసేవాడు, అంతటా వ్యాపించి ఉన్న పరమాత్మ తత్వాన్ని మనకు అర్థం చేసేవాడు, అవగాహన చేసేవాడు, అందించేవాడు గనక అట్లాంటి గురువుకి నమస్కారము. అలాంటి గురువుకి నమస్కారం. తస్మై శ్రీ గురవే నమః. అలా కొన్ని శ్లోకాలు తస్మై శ్రీ గురవే నమః అని గురు బ్రహ్మ గురు విష్ణుతో మొదలైంది. అక్కడి నుంచి కొన్ని శ్లోకాలు ఇంకా ఇదే మొకటంగా కొనసాగుతూ ఉంటాయి. తస్మై శ్రీ గురవే నమః, తస్మై శ్రీ గురవే నమః అని. గురుబోధ వింటే మనకు వివేకం కలుగుతుంది. వివేకం కలిగితే వైరాగ్యం కలుగుతుంది. వైరాగ్యం కలిగితే అప్పుడు జీవిత పరమావధి పట్ల ఆసక్తి కలుగుతుంది. అలా ఒక్కొక్క మెట్టు మనం అధిగమించి మన జీవిత పరమావధి అయినటువంటి పరమపద ప్రాప్తిని పొందాలి అనంటే అలాంటి గురువుని ఆశ్రయించాలి, అటువంటి గురువుని సేవించాలి, అటువంటి గురుబోధ వినాలి. అటువంటి గురువుకి నమస్కారము. తస్మై శ్రీ గురవే నమః. అమ్మో, ఈ గురువు యొక్క బోధ మనం వినకపోతే, ఈ గురువు యొక్క ఉపదేశం మనం వినకపోతే ఇంకా ఎంత అజ్ఞానంలో
ఉండేవాళ్లమో కదా. అమ్మ అట్లాంటి గురువుకి ఏమి చేసినా తక్కువే, ఏమి చేసినా రుణం తీరదు. అప్పుడు అర్థమవుతుంది, అప్పుడు నిజంగా నమస్కారం చేయగలుగుతాం గురువుకి. మనం పొందిన మేలు ఎంత గొప్పదో తెలిస్తే అప్పుడు కృతజ్ఞతలు చెప్పకుండా ఉండలేం అసలు. అప్పుడు చేసిన నమస్కారం అసలైనటువంటి నమస్కారం. అందుకని బాబాగారి చరిత్రలో ఒక భక్తుడు ముందు ఏదో అందరితో పాటు వచ్చి నమస్కారం చేసి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత అప్పుడు విశ్వాసంతో లేడు. ఆ తర్వాత బాబా అంటే ఏమిటో అర్థమై చేసిన నమస్కారం ముందు అడుగుతారు, నువ్వు ముందు చేసిన నమస్కారానికి ఈ నమస్కారానికి తేడా లేదు, ఉందా లేదా అంటే ఉంది. ఊరికే మనకేమీ తెలియకపోయినా ఎలాగో వెళ్ళాం కాబట్టి దండం పెట్టక తప్పదు కాబట్టి ఏదో చేతు. ఆ నమస్కారములోను సంస్కారం ఏం లేదు, ఏదో బాగోదని నమస్కారం చేస్తాం. అలా కాకుండా వాళ్ళు ఎంత గొప్పవాళ్ళో, వాళ్ళు ఎంత శక్తివంతులో, వాళ్ళ నుండి మనం ఎంత మేలు పొందామో అది మనకు అర్థమైతే అప్పుడు నిజంగా అప్పుడు చేసే నమస్కారానికి తేడా ఉంటుంది. మొత్తం మీద గురువు లేనటువంటి జీవితం వృధా అయిపోతుంది. కనుక సాక్షాత్తు పరమేశ్వరుడే గురుగీతను బోధిస్తూ ఉన్నాడు. సమస్త సన్మంగళాని భవంతు, సమస్తాని లోకాని సుఖినో భవంతు, సర్వే జనా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.